Please like, subscribe, and press the bell icon to get all the updates. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సి షార్ప్ మేజర్. నిన్ను సేవించెదనయ్యా ప్రేమమయా యేసయ్యా, నిన్ను సేవించెదనయ్యా ప్రేమమయా యేసయ్యా, ఇంతవరకు నన్ను కాచిన విభుడా, ఇంతవరకు నన్ను కాచిన విభుడా, పాపరహితుడా పతితులహితుడా, నిన్ను సేవించెదనయ్యా ప్రేమమయా యేసయ్యా. శరణు నుండిన వారెవరును అపరాధులుగా ఎంచబడరని, నీ శరణు నుండిన వారెవరును అపరాధులుగా ఎంచబడరని ఎరిగితినయ్యా కరుణా నిలయా, ఎరిగితినయ్యా కరుణా నిలయా, శరణని వేడిని నెనరును నమ్ముచు, శరణని వేడిని నెనరును నమ్ముచు, నిన్ను సేవించెదనయ్యా ప్రేమమయా యేసయ్యా.
ఉనికికి కారణమీవే, నా రక్షణకాధారము నీవే. ఇలా నా ఉనికికి కారణమీవే, నా రక్షణకాధారము నీవే. హృదయ క్షతములను మాన్పితివీవే, ఆ హృదయ క్షతములను మాన్పితివీవే. పల్మరు పడినను లేపితివీవే, పల్మరు పడినను లేపితివీవే. నిన్ను సేవించెదనయ్యా, ఆ ప్రేమమయా యేసయ్యా, నిన్ను సేవించెదనయ్యా, ప్రేమమయా యేసయ్యా. ఇంతవరకు నన్ను కాచిన విభుడా, ఇంతవరకు నన్ను కాచిన విభుడా, పాపరహితుడా పతితులహితుడా, నిన్ను సేవించెదనయ్యా, ప్రేమమయా యేసయ్యా, ప్రేమమయా యేసయ్యా, ప్రేమమయా యేసయ్యా. దేవునికి స్తోత్రం. యేసయ్యకే చప్పట్లు. అంత మంచి దేవుడు. ఎవరిని త్రోయని ఎన్నడు రోయని. రోయని అంటే అసహించుకోవడం అన్నమాట. రోయుట అంటే రోయడం అంటే చిచి అని అసహించుకోవడం. అండ్ ఎప్పుడు ఎన్నడు మనల్ని అసహించుకోవడం అనమాట. హీ నెవర్ హేట్స్ యూ, హీ జస్ట్ లవ్స్ యూ యాజ్ యు ఆర్, విత్ ఆల్ యువర్ వీక్నెసెస్, విత్ ఆల్ యువర్ షార్ట్ కమింగ్స్. నీ యొక్క పొరపాట్లు, తొట్టుపాట్లు, బలహీనత అంతా కలిసి నువ్వు ముద్దొస్తావు ఆయనకి. ఎవరిని త్రోయని ఎన్నడు రోయని. శ్రీతులు అంటే ఆశ్రితులు, ఆశ్రయించిన వాళ్ళను. ఆశ్రితులన్నా శ్రీతులన్నా ఒకటే. శ్రీతులను బాయని అంటే ఎప్పుడు బాయటం అంటే దూరం కావడం. ప్రియ బాంధవ ఎవరిని త్రోయని ఎన్నడు రోయని, శ్రీతులను బాయని ప్రియ బాంధవుడా, నీవే ప్రభో నా ఇహపర భాగ్యం. ఈ లోకంలో పైలోకంలో నీవే నా ఆస్తి. ఏ ఆస్తి అయినా ఇంకెవడని వచ్చి కబ్జా పెట్టే అవకాశం ఉంది. ఈ ఆస్తి ఎవడని వచ్చి అక్కడ కబ్జా పెడితే ఆ ఆస్తి వాడిని నెట్టేస్తా. పోరా ఏంటో ఇక్కడికి వచ్చి, ఐ బిలాంగ్ టు మై సన్ ఓఫీర్, ఇది వాణి స్వాస్థ్యం పొమ్మని. నీకు కావాలంటే నీకు కూడా స్వాస్థ్యం అవుతాడు ఆయన. ఒకరి స్వాస్థ్యాన్ని ఒకరు దొంగిలించటం ఈ భూమి మీద సాధ్యం, కానీ యేసయ్యలో అది సాధ్యం కాదు. నా యేసయ్య నా యేసయ్య, మీ యేసయ్య మీ యేసయ్య. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి చాలా కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలి. ఈ మధ్య నేను మిడ్ నైట్ ప్రేయర్లో కానీ చాలా చోట్ల క్లుప్తంగా ప్రసంగించాను, మీరు గమనిస్తూ ఉంటారు. ఇట్స్ ఆల్ క్యాల్కులేటెడ్ అనమాట. నేను వెంటనే వెళ్ళి ఒక మెడిసిన్ ఏదో వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సమయాన్ని ప్రార్థన కొరకు కేటాయించి నేను వెళ్ళటం, ఇప్పుడు కూడా వెంటనే నేను వెళ్ళాలి. సో కైండ్లీ డోంట్ ట్రై టు స్టాప్ మీ. 34వ కీర్తన, కీర్తనల గ్రంథము 34వ కీర్తన. ఎనిమిదో వచనం చదువుకుందాం. 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి,
ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుడి వాక్యమును వినికిడిలో ఆశీర్వదించినట్లు మనందరం చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానానికి ఉపక్రమిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా, నీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మహాకృపలో ఒక వారమంతా మా మీద క్షేమంగా దాటిపోజేసి ఒక నూతన వారారంభము, ఒక నూతన పునరుద్ధాన దినములోకి మమ్మలను చేర్చినందుకు ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇంతసేపు మేము చెల్లించిన స్తుతి ఆరాధన మీరు అంగీకరించినారు, మీకే స్తోత్రం. ఈ ఆదివారం ఒక నూతనమైన బ్రాంచ్ కూడా అగాపే సహవాసంలో పాస్టర్ జోసెఫ్ కాపరిత్వంలో ఒక ఫంక్షన్ హాల్లో ప్రారంభమైంది. నీకు వందనాలు. ముందే ఆ సంఘము జోసెఫ్ గారి గృహంలో గత సంవత్సర కాలంగా ఇంకా ఎక్కువే నడుస్తుండినప్పటికీ ఒక పబ్లిక్ ప్లేస్లో ఇవాళ ప్రారంభించబడింది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నా. అలాగే ఇంకా అనేక శాఖలు, అనేక బ్రాంచ్ చర్చెస్ ప్రారంభమవుటకు సహాయం చేయండి. భారతదేశంలోనూ ప్రపంచమంతట్లోనున్న ప్రతి ప్రధాన నగరములోను, పట్టణములోను, పల్లెలోను పౌలు పారంపర్యమును, ఆదిమపొస్తలుల యొక్క పారంపర్యమును ఎత్తిపట్టి ముందుకు సాగడానికి, ఆదిమపొస్తలుల సిద్ధాంత బోధనను, సత్య వాక్యమును ఎత్తిపట్టి ముందుకు సాగడానికి, నాయన ధ్వజమునెత్తడానికి ఒక అగాపే సంఘమును ప్రతి పట్టణంలో ప్రపంచమంతటా స్థాపించడానికి మా చేతులు బలపరచమని అడుగుతున్నా. ప్రపంచానికి ఇది అవసరమని మీరు మాకు చూపించినందుకు నీకు స్తోత్రం. స్వామి, సెంట్రల్ చర్చ్ నిజాంపేట్ గ్రౌండ్స్ మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క స్థలంలో కూడా ఇంతవరకు జరిగిన ఆరాధనను మీరే నిర్వహించారు. నీకు వందనాలు. మేమందరము నీ కృప ద్వారానే నీ శిలువ రక్త ప్రోక్షణము చేత శుద్ధులమై యోగ్యమైన రీతిలో నీ కృపను బట్టి నీ శరీరమును భుజించి మీ రక్తమును పానము చేయడానికి ఇచ్చిన అవకాశము, మహద్భాగ్యం కొరకు నీకు వందనాలు. నడిపించిన మీ కుమారుడు పాస్టర్ క్రిస్టఫర్ని మీరు ఆశీర్వదించండి. సహకరించిన వీళ్ళందరినీ, పెద్దలందరినీ ఆశీర్వదించండి. పెద్దలు, పిన్నలు, స్త్రీలు, పురుషులు అందరినీ దీవించండి. వినబడ్డ మంచి సాక్ష్యములు కొరకు నీకు స్తోత్రాలు. తిరిగి మేము మా ఇళ్లకు, విశ్రాంతి స్థలాలకు వెళ్ళకముందు ఒక్కసారి మీరు మాతో మాట్లాడి పంపించమని, మమ్మల్ని వాక్యంతో నింపి మేము నడుచుకోవాల్సిన మార్గం మాకు ఉపదేశించి పంపించమని యేసు అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదివినటువంటి లేఖన భాగము 50 మంది క్రైస్తవ ప్రజానీకమునకు బాగా చిరపరిచితమైనటువంటి లేఖన భాగం. ఈ వచనం తెలియని క్రైస్తవులు ఎక్కడ ఉండరని నా ప్రగాఢ విశ్వాసము. యెహోవా ఉత్తముడు అనే మాట చాలా న్యాయమైనటువంటి మాట, సమంజసమైన సరైనటువంటి అప్రాప్రియేట్ రెండరింగ్ అది. ఇంగ్లీష్ బైబిల్లో ఆ మాట సరిగ్గా తర్జుమా కాలేదు, అందుకు నేను ఎంతయో చింతిస్తున్నాను. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఉత్తముడు అంటే ది బెస్ట్ అన్నమాట. ఉత్తముడు అంటే అర్థం ఏంటి? ఇక అంతకంటే మంచోడు ఉండడు, ఇక ఉండడానికి అవకాశం లేదు. ఒక స్టూడెంట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చెప్పాలంటే గుడ్, గుడ్ ఆర్ గుడెస్ట్ అన్నాడు. చిన్నప్పుడు జోక్ అది. గుడ్, బెటర్, బెస్ట్ కాకుండా
గుడర్ గుడెస్ట్ అన్నాడు. ఇప్పుడు ఉత్తముడు అంటే గుడెస్ట్ అనమాట. మీకు గుర్తుండిపోవాలని చెప్తాను. ఇఫ్ గాడ్ ఈజ్ గుడ్, సంబడి కెన్ బి గుడర్. గాడ్ ఈజ్ ద బెస్ట్ అంటే నో వన్ కెన్ బి బెస్టర్ దెన్ గాడ్. నో వన్ కెన్ బి గుడర్ దెన్ గాడ్ అంటే దేవుడు ఎంత మంచోడంటే ఆయనకంటే మంచోడు అనేది అసలు కన్సీవబులే కాదు, ఊహించనే లేము. ఇఫ్ దెర్ ఈజ్ సంబడి గుడ్, ఐ నో ఐఎమ్ ఎ గుడ్ పర్సన్, ఐ థింక్ ఐఎమ్ ఎ గుడ్ పర్సన్, బట్ ఐ నో దట్ మెనీ పీపుల్ ఆర్ గుడర్ దెన్ మీ. నాకంటే గుడర్ చాలామంది, కానీ దేవుని కంటే గుడర్ ఎవరు ఉన్నారు? హీఈస్ ద గుడెస్ట్, దేర్ ఇస్ ఎవర్ గుడెస్ట్ ఎవర్ పర్సన్ ఇన్ ద హోల్ యూనివర్స్. అంటే అంతకంటే మంచివాడు ఉండడు అనమాట. అందుకే తెలుగు ఈజ్ అప్రాప్రియేట్ రెండరింగ్ అని చెప్పాను. గాడ్ ఈజ్ ద బెస్ట్, నాట్ జస్ట్ గుడ్. మంచోళ్ళు చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బర్నబా సత్పురుషుడు అని ఉందా లేదా? బర్నబా సత్పురుషుడు. అలాగే యోసేపు నీతిమంతుడై ఉండను, లోతు నీతిమంతుడై ఉండను. దెర్ ఆర్ సో మెనీ గుడ్ పీపుల్. కానీ యెహోవా దేవుడు ఈ మంచి 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 అనే మంచితనములో ఉన్న హైయెస్ట్ ఆర్డర్, గ్రేటర్ గుడ్నెస్, హయ్యర్ ఆర్డర్ ఆఫ్ గుడ్నెస్ ఈజ్ నాట్ ఈవెన్ కన్సీవబుల్. सोच में भी उनको मैं अपन एस्टिमेट नहीं कर सकते, उनको अपन अंदाज़ा नहीं लगा सकते हैं, उतने अच्छे हैं वो. अंत मंचोड़ अన్నమాట. బెస్ట్ అమాంగ్ ద బెస్ట్. నోబడీ కెన్ బి బెటర్ దాన్ గాడ్. అంత ఉత్తముడని నీకు ఎప్పుడు తెలుస్తుందంటే నువ్వు రుచి చూసినప్పుడు తెలుస్తుంది. యు టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ ద బెస్ట్. ఓసారి హసన్ మీరాపురం అప్పుడు జైపాల్ రెడ్డి అనే సేవకుడు మనతో ఉండేవాడు, వాళ్ళ ఊరది. మరి అక్కడికి పోయినప్పుడు చాలా సార్లు చేతకు మీదనే పోయేది. అప్పట్లో అంతా ఏది పడితే అది నేను ప్రయాణించని వాహనమే లేదు. పడవ, గుర్రం బండి, తర్వాత ఎద్దుల బండి, దున్నపోతుల బండి, డైరెక్ట్ దున్నపోతు కూడా. సింప్లీ నన్ను సువార్త కూటానికి దున్నపోతు మీద పోతుంటే అందరు అబ్బాయి యమధర్మరాజు వచ్చింది ఏందిరా, గద లేదు ఏమి లేదు అని అనుకున్నారు అంత. అది నల్గొండ జిల్లా మండలాపురంలో జరిగింది. అంటే వెళ్ళాలంటే వెళ్ళాలి అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఏ ఆటంకమైనా, చిరుతపురులు అడ్డం వచ్చినా, ఎలుగుబంటి అడ్డం వచ్చినా, మనుషులు వద్దని చెప్పినా ఇక వెళ్ళాలంటే నాకు తెలిసి నాకంటే మొండోడు ఈ భూమి మీద బుట్టలేదు అని అయితే నేను అనుకుంటున్నాను. నాకైతే కనపడలేదు. ఎవ్రీబడి టెస్టిఫైస్ దాట్. ఓఫీర్ కంటే మొండోడు లేడు. కానీ ఏసయ్య కొరకు, ఇంకా వేరే విషయంలో కాదు, ఏసయ్య కొరకు. ఇంకెక్కడన్నా నేను పట్టు విడుపు ఉంటుంది అనమాట. పర్లేదులేండి అని దేవుని కొరకు ఒక పని చేశానంటే ఇంకా ప్రపంచమంతా ఎదురొచ్చిన దేవదూతలే ఎదురొచ్చి నువ్వు చేయొద్దని చెప్పిన షటప్ అండ్ గెట్అవుట్ అంట. వాడు ఎవడని మికాయిలు కానీ గబ్రియల్ కాదు. ఏసై పని చేద్దంటావు నువ్వు, ఎలా అవుతా అంత మొండుండి వెళ్ళాలి. సేవకంటే అన్ని రకాల ప్రయాణ సాధనాలు ఉపయోగించాలి, ఇంక్లూడింగ్ ఇక గాళ్ళు కూడా పోయారు ఎన్నోసార్లు, 100 సార్లు. వెళ్ళాలంటే వెళ్ళాలి. ఇక్కడ ఈ హసన్ మీరాపురం అప్పుడు చేతక్ అనమాట. అదంతా అడవి, అక్కడ అన్నలు తిరిగే ప్లేస్ అది. పట్టుపక్కనే అన్నలు గన్స్ పట్టుకొని తిరుగుతారు ఆ ఊర్లలో. అయితే నేను వాక్యం చెబుతుంటే వాళ్ళు వచ్చి కూర్చున్నారు, చేతుల్లో గన్స్ ఉన్నాయి, వచ్చి మీటింగ్లో కూర్చున్నారు. నాకెవరు
వాళ్ళు వచ్చారు అంటే ఎవరు వచ్చారు నాకు అర్థం కావట్లేదు. అన్నలు వచ్చారండి. అవునా, సరే రండి, వాళ్ళకు కూడా సువార్త అవసరం కదా, రండి అని చెప్పి కూర్చున్న తర్వాత ఒక ఆయన వెనుక నిలబడ్డాడు. పాస్టర్ గారు ఆపండి మీ బోధ. దేవుని గురించి మీరు మాట్లాడుతున్నారు, దేవుడు ఉన్నాడని మేము నమ్మం, మేము దేవుడిని గురించిన బోధ ఈ ప్రాంతాలకు రానియ్యం. దేవుడు ఉన్నాడని చెప్పి మీరందరూ భూస్వాములకు అనుకూలమైన బోధ చేస్తున్నారు. ముందు నాతో మాట్లాడండి దేవుని గురించి, అప్పుడు మీకు మేము పర్మిషన్ ఇస్తామన్నారు. సరే అప్పుడు పల్లెటూరు కదా, అక్కడ వాళ్ళ పంటలో భాగం తీసుకొచ్చి కానుక పెడతారు. మామిడి పళ్ళు, రకరకాల ఫలాలు, కాయగూరలన్నీ. అక్కడ మామిడి పళ్ళు ఉన్నాయి. అక్కడ క్యాచ్ పట్టుకుంటారా అని అడిగాడు. పట్టుకుంటా అంటే మామిడికాయ పట్టుకోండి అని చెప్పి పట్టుకున్నాడు. క్యాచ్ పట్టు. ఇప్పుడు ఆ కాయ పుల్లగున్నదో తీయగుందో నేను మాట్లాడతా, మీరు కొరికి చూడండి అంటే కొరికాడు. కొరికిన తర్వాత ఇప్పుడు ఆ కాయ పుల్లగుండదో తీయగుందో చప్పగుందో నేను మాట్లాడుతాను, మీరు ఒప్పుకుంటారనంటే నువ్వు ఎట్లా మాట్లాడుతావు, నేను కదా కొరికింది అన్నాడు. కొరికి చూసింది నేనైతే నువ్వెట్లా మాట్లాడతావా పంతులు గారు అని అంటే, సేమ్ నువ్వు చేసే పొరపాటు అదే. దేవుడు అనే పండును కొరికింది నేను, నువ్వు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుడు అనే పండు ఉన్నదే నేను అనుభవించినాను బాబు, నువ్వు అనుభవించలేదు. ఇప్పుడు చెప్పు, మాట్లాడుకుందామా దేవుని గురించి అంటే, లేదులేండి మీ బోధ మీరు చేసుకోండి, మేము వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోయారు. నెక్స్ట్ మార్నింగ్ చీకటితో లేచి చాయ్ తాగి బయలుదేరాం. ఊరు బయట పోగానే 20 మంది వచ్చారు. ఆపాను, గుడ్ మార్నింగ్. పారిపోయే పరిస్థితి కాదు, పారిపోతే బుల్లెట్ వేస్తే అయిపోయాయి కనుక అవసరం కూడా లేదు. వెళ్ళి కలిశాను. చాలా సంతోషం మీరు మా ఊరికి రావడం, మళ్ళీ ఎప్పుడు వస్తారంటే, నేను బిజీ మనిషిని మీకు తెలుసు కదా, వస్తాను నీ పలానప్పుడు అని చెప్పలేదు కానీ అప్పుడప్పుడు వస్తే ఇది మా సంఘం అంటే, మీరు తప్పకుండా నెలకు ఒక్కసారన్నా వస్తానంటే మిమ్మల్ని వదులుతాం ఇప్పుడు అని అన్నాడు. తప్పకుండా రండి, మిమ్మల్ని ఎవ్వడు ఇక్కడ ఆటంకపరచాడు, మేమే హామీ. మీరు యథార్థవంతులు, ధైర్యవంతులు. ఒక్కటే విచారం, మీరు మాలో ఉండాల్సి ఉండే సార్, మీరు అందులో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెళ్ళిపోయాం. నేను స్థిరంగా నమ్మేది ఏంటంటే, సత్యమును గూర్చి యథార్థంగా మనం సాక్ష్యం ఇవ్వగలిగినప్పుడు దేవుడే మనకు కాపలా ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఆ పండు ఎటువంటిదో మాట్లాడే హక్కు ఎవరికి ఉంటుంది? కొరికి చూసినానుక లేకుంటే దూరం నుంచి చూసినానుక? దేవుణ్ణి గూర్చి నువ్వు ఏదన్నా మాట్లాడాలంటే పుస్తకాలు చదివి ఎవడో చెప్పిన కథలు విని కాదు, పర్సనల్గా నీవు అనుభవించి రుచి చూచి దేవుణ్ణి గూర్చి నువ్వు మాట్లాడాలి. దావీదు భక్తుడి 34వ కీర్తన ఎందుకు రాశాడు తెలుసా? ఒక గడ్డు పరిస్థితిలో దేవుని మీద ఆధారపడి మరణము తప్పించుకొని బయటకు వచ్చి ఈ కీర్తన రాశాడు. 34వ కీర్తన పైన ఉన్నటువంటి ఇంట్రొడక్టరీ వర్డ్స్ చూడండి. దావీదు అబీమెలకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. ఫిలిష్తీయుల పట్టణంలోనికి వెళ్ళి దాక్కున్నాడు. ఎందుకు? సౌలు తరుముతున్నాడు కనుక ఫిలిష్తీయుల ల్యాండ్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి తల దాచుకున్నాడు. అక్కడ రాజుగారు చేరదీస్తే ఎవరో ఉండి, ఇతడు ఎవరనుకున్నావు, సౌలు 1000 కొలదిగా దావీదు 10,000 కొలదిగా హతము చేసిరి అని
గానము చేసిన వాడు వాళ్ళందరూ మెచ్చుకున్నాడు. ఇతడే కదా ఇశ్రాయేలుకు నాయకుడు ఇతడు. అతన్ని తెచ్చి పక్కన పెట్టుకున్న పామును పెట్టుకున్నట్టు రేపు పొద్దున్న నీ దుంపదించేది ఇతడే. రాజా ఏం చేస్తున్నావు జాగ్రత్త అని దావీదు మీద ఎవరో విషం నూరిపోశారు. దావీదుకి మాట వినబడింది. ఎవరక్కడ? శత్రు దేశపు వేగుల వానగా ఇక్కడికి వచ్చిన వాడు ఉన్నాడు దావీదు. పట్టుకొచ్చి తల తీసేయండి అని రాజుగారు ఒక్క మాట అంటే అయిపోయిందే. ఇంకా రాజుగారు అన్నాడంటే బెడకాయ మీద తలకాయ ఉండదు, అంతే. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రార్థన చేశాడు. ఒక ఐడియా వచ్చింది. పిచ్చోన్లాగా నటించడం మొదలుపెట్టాడు. చొళ్ళు కార్చుకొని గోడ మీద గీతలు గీసి ఈ అని నవ్వుకుంటూ నటించడం మొదలు పెడితే రాజుగారు అన్నాడు, ఈ పిచ్చోడిని ఎందుకు నా దగ్గర తీసుకొచ్చారు, బయట పంపించేసిండు అన్నాడు. ప్రాణాపాయాన్ని చిటికలో తప్పించుకొని బయటకు వచ్చి రాస్తున్నాడు, యెహోవా ఉత్తముడు అని. అంటే దేవుడు ఎంత ఉత్తముడో, ఎంత మంచివాడు, ఎంత నమ్మదగినవాడో మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే ఆపదలో మనం ఆయన మీద భారము వేసినప్పుడు, దేవుని కొరకు రిస్క్ తీసుకున్నప్పుడు, దేవునికి లోబడడం కొరకు మనం అపాయాల్లో ఇరుక్కున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది అన్నమాట. నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ రక్షణ పొందుతారు, కానీ రక్షణ పొందిన వాళ్ళందరూ దేవుని రుచి చూడలేరు. సో మెనీ పీపుల్ హ్యావ్ బీన్ సేవ్డ్ బట్ దే హ్యావ్ నెవర్ టేస్టెడ్ గాడ్ బికాస్ దే డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ ఫర్ గాడ్. దేవుని కొరకు రిస్క్ తీసుకున్నావు ఎప్పుడైనా నువ్వు? దేవుణ్ణి కొన్ని పనులు అప్పచెపుతాడు. ఆ పని చేయటానికి నీ బంధువులు నీకు శత్రువులు అయిపోతారు, నీ స్నేహితులే నిన్ను ద్వేషిస్తారు, నీ జీవిత భాగస్వామి కూడా నిన్ను ద్వేషించవచ్చు ఒకవేళ, రేర్ సర్కమ్స్టాన్సెస్. ఎవరైనా ద్వేషించని, నేను మాత్రం నా దేవుని ఆజ్ఞ నేను నెరవేరుస్తాను. ఎవరైనా దూరం కానీ, ఏదైనా నష్టపోని అనే యాటిట్యూడ్తో, మనోవైఖరితో, మనోనిబ్బరముతో దేవుని కొరకు నువ్వు నిలబడ్డప్పుడు దేవుని శక్తి నీ కొరకు పనిచేయటం నువ్వు కళ్ళారా చూస్తావు. నీవే దాన్ని అనుభవించి తెలుసుకోవాలి తప్ప నేను చెప్తే నీకు అర్థం కాదు. నేను చెప్తే నీకు అర్థం కాదు. ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్తాను. నేను ప్రియకుమార్ అన్న జహీరాబాద్ పోతున్నాం చేతక మీద. సన్న కలవట్టు ఉన్నది, ఎదురుగుండా లారీ వచ్చింది. పోయి లారీ గుద్దుకొని దాని కింద పడి ఇద్దరం చావాలి. పక్కకు తీస్తే కింద అంతా పెద్ద లోయ గుర్తుందా కుమార్? అయితే పక్కకు తీసుకుపోతే మంచిగా గద్ద వాలినట్టు మంచిగా కింద వాలి. ఎన్ని అడుగులు? 20-30 అడుగుల్లో లోతుంటుంది. అది 30 అడుగుల లోతు లోయ. కింద పడ్డాం. ఇద్దరం ఉన్న మంచిది దాని మీద. అట్లా చుట్టుపక్కలందరూ పరిగెత్తుకొచ్చి ఇద్దరు పడ్డారు కదా, శవాలు బయటకు తీద్దామని వచ్చారు. వచ్చి మమ్మల్ని, ఇప్పుడు పడ్డారు కదా వాళ్ళు ఏరంటే మేమే, మీరు కాదు, ఇప్పుడు పడ్డారు కదా వాళ్ళు, మీరు కాదంటే అరే పడ్డోళ్ళు మేమే బాబు. వాళ్ళ ఉద్దేశం 2 పీలికలు ఉంటాయని, 2 శవాలు ఉంటాయని. ఇంత గీరుకుపోతూ గద్ద వాలినట్టు ఇద్దరం అట్లా వాళ్ళు. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళి సేవ చేసి వచ్చాం. లాస్ట్ మూమెంట్లో చిన్న ప్రార్థన చేసి, యేసయ్యా కాపాడు, చిన్న ప్రార్థన. పక్క దిప్పన్నాడు అంతే. పోయినాం. ఎట్లా పోయినాం? ఎలాగ బ్రతికాము? ఇప్పుడు దేవుడు లేడు అని నాకు చెప్తాడు ఒక బుద్ధిహీనుడు. దేవుడు లేడు రా బెవహూ. దేవుడు లేడేంటి? దేవుడు మనకు అర్థం కాలేదు. దేవుడు అంటే మనకి ఇంకా పూర్తిగా మనకు ఆ క్లియర్ అండర్స్టాండింగ్ రాలేదు, క్లియర్ డెఫినేషన్ రాలేదు అని చెప్పాలి. కానీ దేవుడు లేడు అనడం అనేది బుద్ధిహీనత. దేవుడు ఉన్నాడు కనుక ఇవాళ నేను బ్రతుకున్నాను.
ఇంకో విషయం చెప్తాం మీకు. హైదరాబాద్ పీఠభూమి, ఎప్పుడు హైదరాబాద్కు వరదలు రావు అని అనుకున్న తర్వాత చెరువు కట్టలు దిగి భయంకరంగా వరదలు వచ్చినాయి. గుర్తుందా మీకు? మొత్తం అన్ని చెరువులు దిగినాయి చుట్టూ. ఈ భరత్ నగర్ కాలనీ ఆ బ్రిడ్జ్ కింద అక్కడ లారీలు కొట్టుకుపోయాయి. లారీలు చిన్నపిల్లలు కాగితం పడవలు చేసి పంపించినట్టు ఇక్కడ పడిపోయి మూసీ నదిలో తేలి ఎక్కడ బీభత్సం అయిపోయింది. నేనప్పుడు ఆంధ్రాలో ఎక్కడో సేవ చేసి మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. మా పెద్దక్క వాళ్ళప్పుడు ఖైరతాబాద్లో ఉండరు. ఎళ్ళకరా కుకట్పల్లి ఎళ్ళకు, అక్కడ బాగాలేదంటే ఏమైందంటే వరదలు అంతా మునిగిపోయిందంటే, కుకట్పల్లి మునిగిపోతే ఇక్కడ నా ఆత్మీయ బిడ్డలు ఉన్నారు, నన్ను వెళ్ళొద్దంటే ఎలాగా, వెళ్ళలేవురా వెళ్ళలేవు, నువ్వు వెళ్ళొద్దంటే నేను వెళ్ళకపోవడం ఏంటి, వెళ్తానని చెప్పి వచ్చా. ఆ భరత్ నగర్ కాలనీ దాకా వచ్చిన తర్వాత ఇక అక్కడ అంతా లారీలు కొట్టుకుపోతున్నాయి. ఆటోలు ఒక లెక్కన, ట్రక్కులు పెద్ద పెద్ద లారీలు కొట్టుకుపోతున్నాయి. నేను అక్కడికి వచ్చిన తర్వాత నన్ను ఎట్టి పరిస్థితులలో ఈ దాటించి వై జంక్షన్ యువతలు తీసుకొచ్చి వదిలేస్తే అక్కడి నుంచి మళ్ళీ నా దాన్ని నేను చూసుకుంటాను అని చెప్పి ఒక బల్లకట్టు రిక్షా ఉంటుంది కదా, వాడిని మాట్లాడి, సార్ ప్రాణాపాయం సార్, మీరు ఎందుకు వెళ్తారు అని అంటే, ఏం కాదు దేవుడు ఉన్నాడు, నువ్వు పద అంటే, నాకు మరి 300 కావాలి సార్ అన్నాడు. అరే 300 పిచ్చోడు, 500 ఇస్తాను, నువ్వు నడు అని చెప్పాను. సరే సరే, వాడు భయంగానే వచ్చాడు. సగం దూరం వచ్చేసరికి రిక్షా వాడి కాళ్ళు తేలిపోతుంది, రిక్షా తేలిపోతుంది, ఉల్టా పల్టా అయిపోతుంది. నేనేమో దాని మీద నిలబడి ఆ సూట్ కేసు నా తల మీద పెట్టుకొని సంజీవని పర్వతం హనుమంతుడు మోసినట్టు తోకలేని హనుమంతుడు లాగా నేను నిలబడునా. ఏది ఆ బల్లకట్టు రిక్షా మీద. సగం దూరం వచ్చేసరికి వాడు కాళ్ళు తేలిపోయినాయి, వడిగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. రిక్షా వాడు కాళ్ళు తేలిపోయి, రిక్షా ముందు చక్రం తేలిపోయింది. యేసయ్యా కాపాడు తండ్రి అని ఒక చిన్న కేక పెట్టా. ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చారండి, ఇద్దరు తెల్ల బట్టలు వేసుకున్నారు, మనుషులే అనుకున్నాను నేను. వాళ్ళిద్దరూ ఈ రిక్షాను పట్టుకునేసరికి మళ్ళీ కిందికి దిగింది అది. వాళ్ళు లాక్కొచ్చి ఒడ్డు దాకా వదిలిపెట్టేశారు. అమ్మయ్య బ్రతికిపోయామనుకున్నాం. సార్ ఎంత రిస్క్ చేశారని అంటున్నాడు వాడు. ఈ లోపల వాళ్ళకి థ్యాంక్స్ చెప్దామని చూస్తే వాళ్ళు లేరు. ఒక్క హాఫ్ సెకండ్ వాళ్ళు అంతలో ఎట్లా మాయమవుతారు, అంత వరద మధ్యలో. అప్పుడు అర్థమైంది వాళ్ళిద్దరు దేవదూతలు. ఇప్పుడు నాకు ఎవడన్నా వచ్చి దేవుడు లేడనంటే వాడు ఎంత పెద్ద హవలగాడు అనుకుంటాను నేను. అరే బేవకు, దేవుడున్నాడే నేను బ్రతికాను. కొన్ని వందల సాక్ష్యాలు, ఇలాగ 100 సాక్ష్యాలు. అసలు నాకు చిన్నప్పుడు, నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే దేవుడిని అనుభవిస్తూ ఉన్నా నేను. అమాయకం, కానీ దేవుడు అంటే నమ్మకం, గట్టి నమ్మకం, భక్తి. దేవుడు అంటే చాలా ఇష్టం. మా అమ్మని అడిగి, దేవుడు ఎక్కడుంటాడమ్మా అంటే, పరలోకంలో ఉంటాడు. పరలోకం ఎక్కడ ఉంటుంది అంటే, ఆకాశంలో ఉంటుంది. అవునా అని ఒకసారి ఆలోచన ఎక్కువ నాకు చిన్నప్పటి నుంచి, ఆలోచన ఎప్పుడు. ఇంటి ముందు నిలబడి వచ్చేపోయే వాహనాలను చూస్తూ, అట్లా చూస్తే దూరము ఆకాశం ఇలాగ వంగి భూమికి టచ్ అయినట్టు కనబడుతుంది. అరే ఎవరికి తెలియలేదు ఇది, ఆకాశం భూమిని టచ్ అవుతుంది అక్కడ. నేను ఆ స్పాట్కి వెళ్ళగలిగితే ఎలకలు చూరు పట్టుకొని పైకెక్కినట్టు నేను ఆకాశం పట్టుకొని పైకెక్కి యేసయ్యని చూసి వస్తా కదా అనుకున్నాను. ఎంత పిచ్చి అమాయకమో చిన్నప్పుడు. ఇక ఆలోచన రాగానే ఆగేది లేదు, వెళ్తూనే ఉన్నాను.
నడక మొదలుపెట్టి ఎన్ని మైళ్ళు నడిచానో తెలియదు. దేవుణ్ణి చూడాలా, దేవుణ్ణి చూడాలా, దేవుణ్ణి నా కంటి మీద తెలియలేదు. వెళ్ళిపోతూనే ఉన్నాను. రాత్రి అయిపోయింది, చిమ్మ చీకటి అయిపోయింది. అడవిలోకి వెళ్ళిపోయా. వరంగల్ అడవులలో పుల్లు ఉండే అప్పట్లో. నేను చెప్పేది ఎక్కడ 55 సంవత్సరాల కిందట. భయం వేస్తుంది. ఇంకా చిమ్మ చీకటి, ఎవ్వరు లేరు మనుషులు. కీసురాళ్ళు కీసుమని తప్ప ఏమీ లేదు. అన్ని చెట్లు. భయం వేస్తుంది. యేసయ్యా, నాకు దారి దొరకలేదు, ఇంటికి ఎట్లా పోవాలో తెలియదు అని చిన్న ప్రార్థన చేశాను. 5 ఏళ్ళే నాకు. ఒక అంకుల్ ఎవరో వచ్చారు, పెద్ద మనిషి. వైట్ ఏమంటారు, కమీజ్ అంటారే, లాల్చీ కాలర్ ఉంటుంది మామూలుగా, ఇట్లా పటాన్ చేసుకుంటారు కమీజ్, అది కింద పైజామా వేసుకొని సైకిల్ మీద, బాబు నువ్వు హెడ్ మాస్టర్ గారు అబ్బాయి కదా, ఎక్కడున్నావేంటి అని అన్నాడు. అవును అంకుల్ అంటే, వెళ్దాం పద, ఇంట్లో దిగి పెడతాను. వెనుక క్యారియర్ మీద వెనుక కూర్చోబెట్టుకొని సైకిల్ తొక్కి మా ఇంటి ముందుకు వచ్చి, మా ఇంటి ముందు చౌరస్తా ఉంటుంది, అక్కడ ఒక స్ట్రీట్ ల్యాంప్ కూడా ఉంటుంది. నీట్గా రోడ్స్ ఉంటాయి, స్ట్రీట్ ల్యాంప్ ఉంది మా ఇంటి ముందు. అక్కడ దింపి, వెళ్ళు బాబు ఇంట్లోకి వెళ్ళి అన్నాడు. ఇటు తిరిగి వెళ్ళబోయి మా నాన్నగారు నేర్పించింది గుర్తొచ్చింది. ఎవరైనా హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పాలరా, థ్యాంక్ యూ అంకుల్ అనాలా. దిగు బాబు వెళ్ళి అన్నాడు. నేను వెనక్కి థ్యాంక్ యూ అంకుల్ అని అంటే ఎవరు లేరు. కనీసం ఆయన సైకిల్ ఎక్కి పోవడానికే 1, 2, 3 సెకండ్స్ అని అయింది కదా. ఎవరు లేరు, 4 దిక్కుల. తర్వాత హీ వాజ్ అన్ ఏంజల్. అట్లా నా జీవితంలో 1, 2 కాదు, ఎన్ని వందల అద్భుతాలు నేను చూశాను. దేవుని మీద ప్రేమతో నువ్వు రిస్క్లో పడ్డప్పుడు దేవుడు యాక్షన్లోకి వస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఎప్పుడు వదిలేసే దేవుడు కాదు ఆయన. కానీ ఒక రిస్క్ లేదు, ఏమి లేదు, మంచిగా మనం కడుపులో చల్ల కథలు కూడా మంచిగా భోంచేసి కూర్చొని కంఫర్టబుల్గా ఉన్న తర్వాత దేవుడు అంటే ఎటువంటి వాడిన రుచి నీకు అర్థం కాదు. దేవుణ్ణి నమ్మి అడుగు బయటికి వేయాల. దేవుణ్ణి నమ్మి రిస్క్లో పడాలి నువ్వు. జబ్ మజా ఆతా హై జిందగీ కా ఔర్ ఖేల్ కా. జీవితంలో మజా అనేది ఎప్పుడు వస్తుందంటే దేవుని కొరకు మనం రిస్క్ చేసినప్పుడే మజా వస్తుంది. ఐ హ్యావ్ ఎంజాయిడ్ మై లైఫ్ రన్నింగ్ ఇన్ టు రిస్క్ hundreds of times for Jesus. I enjoyed my life. ఎన్ని పెద్ద రిస్కులో చెప్పడానికి వీల్లేదు. కొన్ని ఎటువంటి సందర్భాలంటే నేను నా జీవితం నా సేవ మొత్తం నాశనమై సమాధి అయిపోవాలి, అంత పెద్ద రిస్క్. దేవుడు అన్నాడు, నేనున్నా కదా నీకు, నేను సరిపోనా. ఒక్క చిన్న వెంట్రుక పోయినంత నష్టం కూడా నాకు కలగలేదు. పీపుల్ థాట్ హీస్ ఫినిష్డ్, రంజిత్ ఓఫిర్ ఈజ్ ఫినిష్డ్, నో మోర్ రంజిత్ ఓఫిర్స్ నేమ్ అండ్ మినిస్ట్రీ ఆన్ ఎర్త్, ఖతం హో గయా ఉస్కి కహాని అనుకున్న తర్వాత ఏం ఖతం కాలేదు. అట్లా అన్న కూడా ఖతం అయిపోయాడు, నేను మంచిగానే ఉన్నా. పిల్లారా, దేవుణ్ణి నమ్మాలి, దేవుని మాట వినాలి, దేవుడు చేయమన్న పని చేయాలి. రిస్క్ అయితే భయపడొద్దు. దేవుని కొరకు రిస్క్లోకి వెళ్ళినప్పుడు వదిలేసి ఊరుకునేవాడైతే మన దేవుడు కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా నువ్వు దేవుని శక్తిని, దేవుని మంచితనాన్ని అనుభవించాలంటే నువ్వు రిస్క్ తీసుకోవాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేతురు నీళ్ల మీద నడవాలని ఆశపడ్డాడు. శిష్యులందరూ కూడా పడవలో ఉన్నారు. పడవ ముందుకెళ్తుంది. ఒక ఆయన ఎవరు, ఒక ఆకారం వస్తుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం
అందరూ చూసి భూతం భూతం అనుకున్నారు. భూతం అనుకున్నారు వాళ్ళు. దయచేసి చూడండి 26. ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని, వీళ్ళేమో సముద్రం మీద ఉన్నారు, భయంకరమైనటువంటి తుఫాను చెలరేగుతూ ఉంది, అలలు చెలరేగుతున్నాయి, ఒక ఆకారము నల్లగా చీకట్లు నడిచి వస్తూ ఉంది. నీళ్ళ మీద ఎవరు నడుస్తారు? భూతమేమో అనుకున్నారట, అనేశారు. భూతం భూతం అని కేకలు వేశారు. అక్కడి నుంచి ఒక స్వరం వచ్చింది, భయపడకుడి, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకండి. ఆ స్వరం యేసయ్యది. మిగతా 11 మంది ఏమనుకున్నారంటే, ఓహో యేసయ్యా, సర్లే అనుకున్నారు, అంతే. పేతురు ఒక అడుగు ముందుకేశాడు. ప్రభువా, నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి వచ్చుటకు నాకు సెలవిమ్ము అనేశాడు. మిగతా వాళ్ళకి ఐడియా రాలేదు. ఆ నడిచేది యేసయ్య అయితే నన్ను కూడా నడిపిస్తాడు కదా, నేనే నడుస్తాను రా, నువ్వు నడవలేవు అని అంటే వీడు యేసయ్య కాదు, భూతమే. యేసయ్య అవునో కాదో పరీక్ష పెట్టాడు పేతురు. నీవే అయితే అన్నాడు. నీవని నిరూపించుకోవయ్యా, నన్ను కూడా నడిపించి. యేసయ్య అన్నాడు, వచ్చేసి, నా మీద నీకున్న నమ్మకం కరెక్టే, నేనేది చేయగలను నా బిడ్డల చేత కూడా చేయించగలను, నేను నడుస్తున్నాను కదా, నీ కాన్సెప్ట్ రైటే పేతురు, వచ్చేసాయి అన్నాడు. అక్కడ ఏమనుందో చూడండి, రమ్మనగానే అన్నాడు 29వ వచనం. ఆయన రమ్మనగానే ఒక సెకండ్ కూడా లేట్ చేయలేదు. వచ్చేయి పేతురు అనగానే ధోని నుంచి అడుగు బయట పెట్టి నడుస్తూనే ఉన్నాడు. నీళ్ల మీద నడచెను అని ఉందా లేదా 29లో? ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను అని ఉందా లేదా? 4-5 అడుగులన్నా వేశాడు, 10 అడుగులనే వేశాడు. యేసయ్యే గాక నీళ్ల మీద ఒక 10 అడుగులను నడిచిన ఏకైక రెండవ వ్యక్తి పేతురు. ఇవాళ పాస్టర్లు చాలామంది పేతురు మునిగిపోయాడని బోధ చేస్తారు. పేతురు మునిగాడని బైబిల్లో లేనే లేదు. బైబిల్లో ఏముందో తెలుసా? మునిగిపోసాగి, బిగినింగ్ టు సింక్ అని ఉంది. బిగినింగ్ టు సింక్, హీ క్రైడ్ అవుట్ టు ద లార్డ్ అండ్ ద లార్డ్ డిడ్ నాట్ అలౌ హిమ్ టు సింక్. మునిగిపోనివ్వలేదు. రమ్మనగానే పేతురు ధోని దిగి, ఆ ధోని దిగటమే రిస్క్ అండి. ఎంత పెద్ద రిస్కో తెలుసా? మనం అక్కడ పేతురు ప్లేస్లో ఉంటైతే, పేతురు 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 డోంట్ బీ సో హేస్టీ, కీడించి మేలించాలా, జాగ్రత్తగా ఉండాలా, ధనమని అడుగు వెళ్ళి నడిచేసేయడమేనా? నీకు ఎప్పుడైనా ప్రాక్టీస్ ఉందా? ఇంతకుముందు నడిచావు ఎప్పుడైనా? పోనీ ఇంకెవడైనా నడిస్తే చూసావా? అది భూతమో యేసయ్య? పెద్ద రిస్క్ ఇది. యేసయ్య అయితే నడుస్తాను అన్నావు, కాడనుకో, అప్పుడు ఏం చేస్తావు మరి? మునిగిపోతావు కదా. సో బీ వైజ్, స్మార్ట్. ఏం చేయాలంటే ముందు ఒక్క కాలు పెట్టు, గట్టిగా ఉందా, మెల్లగా నీళ్ళలాగా ఉన్నదా, గట్టిగా ఉంది. ఒక కాలు పెట్టినప్పుడు హార్డ్ సర్ఫేస్ తగిలింది అనుకో, అప్పుడు 2 కాలు పెట్టాలి. అంతేగాని రమ్మనగానే బడామని బయటకు వచ్చేసి గబగబా నడిచేసాడు. నో 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 నో, డోంట్ టేక్ దట్ రిస్క్. తెలివిగా ప్రవర్తించాలి. ఈ తెలివైన వాళ్ళు ఎప్పుడు దేవుని రుచి చూడలేరు. వాడంతే సంగతులు చిత్తగించవాలి. అక్కడ కూర్చొని భజన చేయాల్సిందే, కానీ ప్రాక్టికల్గా దేవుణ్ణి అనుభవించాలంటే రిస్క్ తీసుకున్నాడు కావాలి. అరే మునిగితే ఏం కాదు, రమ్మంటున్నాడు కదా, చూద్దాం. పేతురు నమ్మకం ఏంటో తెలుసా? యేసయ్య అనుకొని నేను అడుగు బయట పెడుతున్నాను, యేసయ్యని నమ్మి నేను అడుగు బయట పెడుతున్నాను. అతడు యేసు కాకుండా భూతమైతే నేను అడుగు బయట పెట్టి మునిగిపోయేంత అవమానకరమైన పరిస్థితిలో
యేసయ్య నన్ను ఎప్పటికీ ఉంచడు. జీసస్ విల్ నాట్ అలౌ దిస్ టు హ్యాపెన్ టు మీ. దేవుడు నన్ను అలాగా మునిగిపోనివ్వడు. వీడు ఒకవేళ నిజంగా భూతమైనా సరే, నేను నమ్మింది యేసయ్యను కనుక యేసయ్య నన్ను మునిగిపోనివ్వడు, నన్ను కాపాడుతాడు, నాకు ప్రాణాపాయం రానివ్వడు, రిస్క్ చేస్తానని చెప్పి నీవే అయితే అన్నాడు కదా. ఇఫ్ ఇట్ ఈస్ యూ లార్డ్ లెట్ మీ వాక్ ఆన్ ద వాటర్. ఓకే, కమాన్. యేసు ప్రభు మాటను నమ్మి, యేసు శక్తిని నమ్మి అడుగు బయట పెట్టినోడిని ఇన్ని వేల సంవత్సరాల్లో ఎప్పుడు యేసయ్య మునిగిపోనివ్వలేదు. ఎవడు మునగలేదండి. దేవుణ్ణి నమ్మి నీవు చేసే ప్రతి పని కూడా నీళ్ల మీద నడక. నేను చాలా రోజుల కింద ప్రకటించాను. నా టెస్ట్ మనీకి నేను ఎప్పుడైనా టెస్ట్ మనీ దేవుడు రాయనిస్తే రాయమని చెబితే నేను రాస్తే నీళ్ల మీద నడక, వాకింగ్ ఆన్ వాటర్ అని పేరు పెడతానని చెప్పాను. ప్రతిది కూడా అబ్రహాం తీసుకోండి, తర్వాత మోషే కానీ నేను కానీ ఎవరైనా కానీ. మంచి ఈసీఐఎల్ ఉద్యోగంలో ఉన్నాను నేను, సెంట్రల్ గవర్నమెంట్ జాబు. దేవుడు నాతో మాట్లాడాడు, ఉద్యోగం రిజైన్ చేయమన్నాడు, రిజైన్ చేసేసా. మరి తర్వాత పిలిచింది దేవుడు కాకపోతే నా పరిస్థితి ఏంటి? దేవుడు నన్ను పోషించకపోతే నా పరిస్థితి ఏంటి? మళ్ళీ గవర్నమెంట్ జాబ్ ఎవడు ఇస్తాడు నాకు? నన్ను ఎవరు పోషిస్తారు? ఒకవేళ కాకపోతే ఎలాగా? పెద్ద పెద్ద పాస్టర్లు నాకు అనుమానం పెట్టడానికి ప్రయత్నం చేశారు. సీనియర్ బిలీవర్స్, చర్చ్ ఎల్డర్స్, మా బంధువులు, నేనే ఒక రోల్ మోడల్స్గా ఎంచుకున్నటువంటి మంచి భక్తి పరులు అందరూ నాకు ఇదే డౌట్ పెట్టారు. అరే దేవుడు నీతో మాట్లాడి అనుకుంటున్నావు, అది నీ భ్రమో ఏమో, నీకు నువ్వే ఒక ఇల్యూషన్ పెట్టుకున్నావేమో, దేవుడు మాట్లాడలేదేమో, నువ్వు ఊహించుకున్నావేమో, ఉద్యోగం వదిలేస్తే నువ్వు ఎలా బ్రతుకుతావు, ఎలా బతుకుతావు, ఎలా బతుకుతావు, ఎలా బతుకుతావు? ఈ ప్రశ్న విని 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 నాకు విసుగొచ్చి ఒక మాట అడిగా. ఎట్లా బ్రతుకుతావని అడుగుతున్నారు కదా. అంత పెద్ద మహాదేవుడు నా జానుడి పొట్టకు ఇంత అన్నం పెట్టడానికి యోగ్యుడు కాదా, అర్హుడు కాదా, సమర్థుడు కాదా? నా జానుడి పొట్టకి ఇంత అన్నం పెట్టేది చేతగానోడు పరలోకం ఏమిస్తాడని అడిగాను. హౌ కెన్ ఐ ట్రస్ట్ దట్ హీ విల్ గివ్ మీ ఇటర్నల్ లైఫ్ అండ్ హెవెన్? అన్నం పెట్టేది చేతగానోడు నిత్య పరలోక భాగ్యం ఎలాగిస్తాడు? నిత్య మోక్ష భాగ్యమే ఇవ్వగలిగిన గొప్ప దేవుడు ఈ జానుడి పొట్టకు 4 మెతుకులు అన్నం పెట్టలేడు. నన్ను పోషిస్తాడు అని యేసయ్యను నేను నమ్మలేకపోతే పరలోకం ఇస్తాడని కూడా నమ్మలేను. ఐ క్యాంట్ ఈవెన్ ట్రస్ట్ హిమ్ ఫర్ మై సాల్వేషన్. అంటే పెద్దలు ఏమన్నారు తెలుసా, నీకు పిచ్చి బాగా తలకెక్కిందిరా. ఎక్కని ఏం పర్లేదు. అప్పుడు బాగా పిచ్చి నాకు నెత్తికెక్కింది కాబట్టి కొన్ని లక్షల మంది పిచ్చోళ్ళు మంచోళ్ళు అయిపోయారు. బయటకు వచ్చినప్పుడు నా చేతిలో 25 రూపాయలు ఉన్నాయి నా దగ్గర. 25 రూపాయలు నా జేబులో ఉన్నాయి. మాదొక సువార్త బృందం టీం ఉండే. పాస్టర్ గారు, ఒక ఆయన సుధాకర్ అనే పాస్టర్ గారు బృందాన్ని ఆర్గనైజ్ చేశాడు. సైకిళ్ళు కిరాయికి తీసుకొని వెళ్ళి నడిపించి సువార్త ప్రకటించి రావాలి. ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, సుధాకర్కి అవసరం 25 రూపాయలు ఇచ్చేయని. నేను అన్న, దేవా ఇది అన్యాయం ప్రభువా, నువ్వు నాకు 25 రూపాయలు ఉండి ఎట్లా బ్రతకాలని నేను అనుకుంటున్నాను, నువ్వు ఇంకా కొన్ని 100,000 రూపాయలు ఇస్తావు అని ఎదురు చూస్తే ఉన్నాయి కూడా తీసుకుంటున్నావు, ఇది నేను ఇయ్యను ప్రభా, ఇది న్యాయం కాదని ఒకరోజు చెప్పా, రెండో రోజు చెప్పా, మూడో రోజు కూడా ఇచ్చేసే అతనికి అవసరం అంటే, అరే ఇది ఎక్కడ బాధ, ఉద్యోగమా ఊడబీకేసావు, ఉన్నది 25 రూపాయలు కూడా ఇచ్చేయమంటున్నావు, మరి నా జేబు ఖాళీ, అప్పుడు ఎట్లా బ్రతకాలి నేను? మూడవ రోజు యేసయ్య నా ముందుకు వచ్చి నిలబడ్డాడు. అది బాట సింగారం అనే ఊరు.
ఒక పటేల్ గారి ఇంట్లో మాకు ఆశ్రయం ఇచ్చారు. బయట అరుగు ఉంటుంది, అరుగు మీద ప్రార్థన చేసుకుంటూ పొద్దున 4 గంటలు యేసయ్య వచ్చాడు. ఇచ్చేసే 25 రూపాయలు అంటారు మళ్ళా. నేను అన్నాను, ఇది ఏమి న్యాయం ప్రభువా? ఈ దిగులుగా తడుముకుంటుండేవాను. అబ్బా, అంతకుముందు నా పాకెట్ మనీ 2000 ఒట్టిగానే దాన ధర్మాలు చేసేది. 25 రూపాయలు అంటే నేను చాలా బెంగపడుతున్నాను. నేను ఇది కూడా తీసుకుంటే ఎట్లా ప్రభా, ఇది నీకు న్యాయం అయ్యింది? ఇలాగే అడిగాను. యేసయ్య నవ్వాడు. నవ్వి, ఈ 25 రూపాయలతో నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు నువ్వు అని అడిగాడు. అంటే నాకు ఏం చెడ్డ అలవాట్లు లేవు కదా తండ్రి, అప్పుడప్పుడు ఇంత ఛాయ్ తాగుతా అంతే కదా, నాకు 1 వీక్ సరిపోతుంది తండ్రి. అవునా? మరి ఆ 1 వీక్ అయిన తర్వాత నిన్ను ఎవడు పోషించాలా అంటే, ఇంకెవరు, నువ్వే ప్రభువా. మరి 1 వీక్ అయినాక పోషించగలను, ఇవాళ పోషించలేనా? 1 వీక్ అయినాక నమ్మగలవు, ఈరోజు నమ్మలేవా? ఏడ్చానప్పుడు. క్షమించు తండ్రి, ఇచ్చేసాను. ఆ పాస్టర్ గారు అన్నారు, నేను 25 రూపాయల కొరకు యేసయ్యను ప్రార్థన చేస్తున్నా. ఓఫీర్ ఎంత బాగా ఇచ్చాను అన్నాను. మంచిగానే ఉంది, నువ్వు నీ దేవుడు బాగానే ఉంది. నా దగ్గర మొత్తం జేబు ఖాళీ అయిపోయింది. ఏంది ప్రభా, ఖాళీ జేబుతో ఎట్లా సేవ చేయాలని జేబులో చేయబెడితే అప్పుడు గుండ్రగా తగిలింది. తీసి చూస్తే 50 పైసలు, ₹1 బిళ్ళ. అదే నేను చెప్పే సాక్ష్యం. ఐ స్టార్టెడ్ ద మినిస్ట్రీ విత్ 50 NP అని. అప్పటి నుండి ఇప్పటిదాకా 10 మందికి అన్నం పెట్టేటట్టు దేవుడు చేశాడు తప్ప లేకుండా దేవుడు చేయలేదు. ఐ హ్యావ్ టేస్టెడ్ గాడ్ బికాజ్ ఐ కుడ్ టేక్ రిస్క్ ఫర్ గాడ్. ప్రతి విషయంలో, పెళ్లి విషయంలో కొన్నిసార్లు దేవుడు చెప్పింది చేస్తే మనకు రిస్క్ అవుతుంది. అయినా సరే రిస్క్ తీసుకోవాలా. ప్రభునందు ప్రియులారా, సమాజాన్ని మెప్పించడానికి కాదు, దేవుడిని మెప్పించడానికి నువ్వు పెళ్లి సంబంధాలు సెటిల్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి మెప్పించడానికి నువ్వు డెసిషన్ తీసుకుంటే సమాజం విరోధం అవుతుంది, కానీ దేవుడు నీకు స్నేహితుడు అవుతాడు. అట్ ఎవ్రీ స్టెప్ యూ హ్యావ్ 2 choices. సమాజాన్ని మెప్పిస్తావా, దేవుడిని మెప్పిస్తావా? ఉద్యోగము, వివాహము, వ్యాపారం, ఏదైనా సరే దేవుణ్ణి మెప్పించడానిక, సమాజాన్ని మెప్పించడానిక? దేవునికి నీవు స్నేహితుడివైతే లోకానికి శత్రువైపోతావు, లోకానికి స్నేహితుడైతే దేవునికి శత్రువైపోతావు. యాకోబు పత్రికలోనికి రండి దయచేసి. యాకోబు 4వ అధ్యాయము 4వ వచనం. ఆ మాట చదవడం నాకు ఇష్టం లేదు, కానీ లేఖనంలో ఉంది. ఐ డోంట్ మీన్ దిస్ ఫర్ ఎనీవన్, కానీ లేఖనంలో ఉంది, చదువుతున్నాను. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. అంటే శత్రుత్వం, దేవునితో శత్రుత్వం అని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చెయ్యగోరునో వాడు దేవునికి శత్రువగును. దేవుని బిడ్డలారా, నీ లైఫ్లో తీసుకునే ప్రతి డెసిషన్ లోకం వద్దంటుంది, దేవుడేమో చేయమంటాడు. లేకపోతే లోకం చేయమంటుంది, దేవుడేమో వద్దంటాడు. నువ్వు ప్రార్థన చేసి దేవునికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రతిసారి రిస్క్లో పడుతావు. నేను చెప్తున్నా, రిస్క్ లేకుండా దేవుని చిత్తాన్ని నీవు జరిగించలేవు. లోకానికి శత్రువు కాకుండా దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించలేవు. ఏ విమర్శలు ఎదుర్కోకుండా నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించలేవు. దేవుని చిత్తము చేయగోరుతున్నావా? లోకం వ్యతిరేకిస్తుంది. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇఫ్ యూ వాంట్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్, ద వరల్డ్ ఈజ్ అగెన్స్ట్ యూ. కానీ అదే సిచ్యువేషన్లో దేవుని శక్తిని నువ్వు అనుభవిస్తావు. హనోకు దేవునితో నడిచెను. దేవుని బిడ్డలారా, దానికి అర్థం ఏంటో తెలుసా? చాలామంది మిస్ అయ్యే పాయింట్ ఒకటి ఉంది అక్కడ, మనం చూద్దాం దయచేసి. అది చాలా సింపుల్ వర్డ్స్, కానీ చాలా డెప్త్, ప్రొఫౌండ్
రెవల్యూషన్ ఉంది అక్కడ, దయచేసి చూడండి. 21-22 వచనాలు. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. ఆది కాండం 5:21-22 చూడండి దయచేసి. ఐ వాంట్ యూ టు సీ దోస్ వర్సెస్. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడచుచు కుమారులను కుమార్తెలను కన్యను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, హనోకు మొత్తం ఎన్ని సంవత్సరాలు బతికాడు? 365 ఏండ్లు, అవునా? ఎంత బ్యూటిఫుల్. 365 రోజులకేమో మనకు సంవత్సరం. ఆయన 365 ఏండ్లు బ్రతికాడు. బ్రతికిన కాలం ఎంత? 365 years. దేవునితో నడిచిన కాలం ఎంత? 300. చదవండి అక్కడ. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో, అంటే దేవునితో నడిచేది ఎప్పుడు మొదలుపెట్టాడు? ఆఫ్టర్ 65 years. అంటే అంతకుముందు ఎవరితో నడిచాడు? మరి లోకముతో నడిచాడని అర్థం. ఫస్ట్ 65 years ఎనోక్ వాజ్ ఎ వరల్డ్లీ మ్యాన్. లోకముతో అగ్రి అయినాడు కానీ దేవునితో అగ్రి కాలే. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం చూడండి దయచేసి. ఆమోసు 3వ అధ్యాయము 3వ వచనం. ఆమోసు 3:3. సమ్మతించకుండా ఇద్దరు కూడి నడతురా అని అన్నాడు. వితౌట్ అగ్రీయింగ్ పర్ఫెక్ట్లీ ఇన్ ఎవ్రీథింగ్ క్యాన్ 2 people వాక్ టుగెదర్? క్యాంట్. కలిసి నడుస్తున్నారంటే అర్థం ఏంటంటే ఇద్దరు సమ్మతించారనమాట. ఇద్దరు సిగరెట్ తాగేటోళ్ళు అయితే మంచిగా నడుస్తుంటారు కలిసి, ఉఫ్ అని ఊదుకొని ఒకడి ముఖం మీద ఒకడు. ఒకడేమో సిగరెట్ అంటే ఇష్టం లేదు అనుకోండి, నేనైతే నడవను అటువంటి సిగరెట్ తాగేటంతో నడవను. అది పాపమని పరిశుద్ధత అని కాదు, ముందు నాకు పడదు. వాడు అక్కడెక్కడో సిగరెట్ తాగుతుంటే నాకు ఇక్కడ నిన్న మొన్న తిన్నది కూడా వాంతికి అయిపోతుంది. ఏం లేకుండా పేగులు బయటకు వచ్చినట్టు అయిపోతుంది, ఘోరంగా అయిపోద్ది నాకు పరిస్థితి. ఎవరినైనా ముందు ఫ్రెండ్ ఎవరినైనా కలిపితే ముందు వాడిని మూతి చూస్తాను నేను, పెదాలు నల్లగా ఉన్నాయా మామూలుగా ఉన్నాయా. మూతి చూస్తే తెలిసిపోతుంది సిగరెట్ తాగేపోతే. ఎక్కువ నేను క్లోజ్ గాను. అయినా సరే నా సంగతి తెలిసిన వాళ్ళు సిగరెట్ అలవాటు ఉంటే పక్కకు పోయి దూరం పోయి నాకు తెలియకుండా తాగి వస్తారు కానీ నా ముందుకైతే రాదు. వాడు అప్పుడే తాగినా సరే వాడు ఎంత నోరు పుక్కులు ఇచ్చినా మళ్ళీ అదే కంపు వస్తుంది. ఓ తాగుబోతు కానీ పొగ త్రాగేవాడు కానీ నేను వాడితో కలిసి నడవను, ఎందుకంటే నాకు పడదు కాబట్టి. అలాగే దేవునితో నడిచెను అంటే దేవునితో అన్ని విషయాలలో ఏకీభవించెను అన్నమాట. హనోకు దేవునితో నడిచనంటే ఆమోసు 3:3 ప్రకారం కలిపి చదువుకుంటే 300 ఏండ్లు హనోకు దేవునితో సమ్మతించుచూ ఉండేనని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతకుముందు 65 years మరి ఏం చేశాడు? మరి ఎందుకు నడవలేదని పాయింట్. అంతకుముందు 65 సంవత్సరాలు ఏం తక్కువ వయసు కాదు కదా, ఎందుకు నడవలేదు? హనోకు జీవితంలో 2 దశలు ఉన్నాయి. చాలామందికి తెలియదు ఈ విషయం. దేవునితో సమ్మతించలేని దశ ఒకటి, దేవునితో సమ్మతించిన దశ ఒకటి. లోకముతో ఏకీభవించినటువంటి దశ ఒకటి, దేవునితో ఏకీభవించిన దశ ఇంకొకటి. 65 సంవత్సరాలు లోకానికి అనుకూలంగా బ్రతికాడు. 65 ఏళ్ళ తర్వాత హనోకు మారు మనస్సు పొందాడు. ఈ లోకమంతా వ్యర్థము, సృష్టికర్త కొరకు బ్రతకాలని ఒక తీర్మానానికి వచ్చి ఆ తరువాత మోకరించి దేవునితో నిబంధన చేసుకున్నాడు. దేవా, నీవు చేసేదే న్యాయము, నువ్వు చెప్పేదే కరెక్ట్, నువ్వు చెప్పిందే సత్యం,
నేను ఇది మొదలుకొని నీ కోసం బ్రతుకుతాను, నిన్ను సంతోషపెడతానని ఒక తీర్మానం చేసుకొని ఆ రోజు నుంచి దేవునికి ఇష్టడుగా మారిపోయాడు. ఆ రోజుల్లోనట ఒక సాక్ష్యం పొందేడట. అది ఆది కాండంలో ఎక్కడ రాయబడలేదు, హెబ్రీ పత్రికలో రాయబడింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా 5వ వచనం చదువు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడక ముందు దేవునికి ఇష్టుడై ఉండెనని ఆది కాండములో 5వ అధ్యాయంలో లేదు ఈ మాట. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. లోకమంతా చెప్పుకున్నారట ఆయన దేవునికి ఇష్టుడండి అని. మరి ఏం జరిగిందో మనకు తెలియదు. ఇతడు దేవునికి ఇష్టుడు అని ఎలా గ్రహించారో తెలియదు. దేవునితో ఏకీభవించడం మొదలుపెట్టిన తర్వాత దేవుడు అతన్ని ప్రవక్తగా నిలబెట్టాడు. ఇది ఇంకో విషయం. ఈనోక్ వాజ్ అ ప్రాఫెట్. ప్రవక్త అనగా వాక్యము చెప్పకుండా ఉండడు అని రాయబడింది ఇర్మియా గ్రంథంలో. దయచేసి యూదా పత్రిక చూడండి. దయచేసి యూదా పత్రిక ఒకే అధ్యాయం కదా, 14-15 వచనాలు చదవండి. యూదా 14-15 వచనాలు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హనోకు ఏం చేశాడు? అంత్యకాలములో ఉండబోతున్న విశ్వాస భ్రష్టత్వాన్ని గురించి ప్రకటించాడు. హనోకు ఒక ప్రవక్త గనుక దేవుని వాక్య ప్రకారం ప్రవక్త అనేవాడు వాక్యము చెప్పక మానడు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం చూడండి దయచేసి. ఇర్మియా 18 ప్రవక్త అని ఎవరిని అంటారో చెప్పండి దయచేసి చూడండి అక్కడ. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతము రండి. యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు ప్రవచించెను. అతడు ప్రవక్త అయితే కనుక చుట్టూన్న వాళ్లకు ఏం చెబుతూ వచ్చాడనమాట? దేవుని వాక్యాన్ని చెబుతూ వచ్చాడు. ఇప్పుడు హనోకును గురించి మనం కొన్ని విషయాలు డిస్కవర్ చేస్తున్నాం. హనోకు జీవితంలో తొలి దశలో దేవునికి ఇష్టడుగా లేడు, దేవునితో సమ్మతించలేదు. దేవునితో సమ్మతించలేదంటే యాకోబు 4:4 ప్రకారం ఎవరితో సమ్మతించాడనమాట? లోకముతో సమ్మతించాడు. అప్పుడంతా లైసెన్షియస్ లైఫ్, వావి వరస క్రమము లేనటువంటి విచ్చలవిడి జీవితం ఆ రోజుల్లోనే కదా నెఫీలులు రావడం, అక్రమమైనటువంటి జీవితం. ఇదే జీవితం కరెక్ట్ అనుకున్నటువంటి లోక సంబంధి, లోకానికి ఇష్టుడు అతడు దేవుని తట్టు మళ్ళుకున్నాడు. ఇవాళ మనం ఒక పాఠం నేర్చుకుందాం. మనలో ఎవరైనా ఈరోజు హనోకులుగా మారే అవకాశం ఉంది. ఇప్పటిదాకా నువ్వు భక్తుడివైనా కాకపోయినా ఈరోజు భక్తుడు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటిదాకా దేవునితో నువ్వు ఏకీభవించకపోయినా ఈ రోజు నుండి ఏకీభవించే అవకాశం ఉంది. ఇప్పటిదాకా దేవునితో నడవకపోయినా ఈ రోజు నుంచి నడిచే అవకాశం ఉంది. ఎవరు పుట్టుకతో భక్తులు కాదు. హనోకు పుట్టినప్పుడే భక్తుడు కాదండి, 65 ఏళ్ళు అయ్యాక భక్తుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫర్ ఎనీ సెయింట్ దెర్ ఇస్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ హిజ్ లైఫ్. మొదటి నుంచే మేము అంత భక్తులం, మొదటి నుంచి అసలు మాకు లోకం అంటే తెలియదు అనేదంత అబద్ధం. అందరము పాపులమే, ఒకప్పుడు దేవునికి దూరస్తులమే. ఒకప్పుడు దేవుడు మనని దర్శించినప్పుడు మనం మారు మనసు పొందుతాం. గత జీవితాన్ని దేవుడు క్షమిస్తాడు, కొత్త జీవితం మనకు ప్రసాదిస్తాడు. కనుక దేవుని బిడ్డలారా,
హనోకు ఎప్పుడైతే దేవుని తట్టు మళ్ళుకున్నాడో ఇతడు దేవుని గూర్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇతని ప్రవచనాలు నెరవేరడం మొదలైందనమాట. ఇతడు చెప్పిన మాట చెప్పినట్టు నెరవేరడం మొదలయ్యేసరికి, ఇంతకుముందు సునీతమ్మ సాక్ష్యం చెప్పింది. ఆమెకు స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అంటే, అమ్మ నేను అవిటిదాన్ని చేస్తారు, నువ్వు చేసుకోవద్దు ఆపరేషన్ అని చెప్పాను. నా మాట విన్నది. ఇప్పుడు మంచిగా అయిపోయింది. ఎంతోమంది ఆపరేషన్లు ఆపాను నేను అట్లా వద్దు అని. ఇలాంటివి కొన్ని జరిగినాయి అన్నమాట హనోకు లైఫ్లో. ఆయన చెప్తున్నాడు నెరవేరుతుంది. అందరూ ఏం చెప్పుకున్నారంటే, అరే ఈయన నోట్లో దేవుని మాట ఉంది, ఇతడు దేవునికి ఇష్టడని చెప్పుకున్నారు. అతడు దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందాను. తర్వాత పొద్దున్నే అయ్యగారు కనపడడు. ఎక్కడికో పొలాల మీదకి చెరువు గట్ల మీదకి పోయి వస్తాడు. పిచ్చోన్లాగా తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎవరో గుర్తుపట్టేశారు, అతడు దేవునితో మాట్లాడుతున్నాడండి. హనోకు దేవునితో నడిచాను, దేవునితో నడిచాడు, దేవునితో మాట్లాడాడు, దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడాడు, ప్రవచనాలు చెప్పాడు, అవి నెరవేరినాయి. ఇతడు దేవుని స్నేహితుడని అందరూ చెప్పుకున్నారు. సాక్ష్యము పొందిన తర్వాత దేవుడు అతన్ని కొనిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, దేవునితో నడవక ముందు ఇతడు సమాజంతో కలిసి నడిచాడు. మరి ఒక టర్నింగ్ పాయింట్ వచ్చేసి దేవుని తట్టు మళ్ళుకున్న తర్వాత సమాజం అంతా అతన్ని ద్వేషిస్తుందా, గౌరవిస్తుందా చెప్పండి? ఎవడు లోకముతో స్నేహము చేయకూడను వాడు దేవునికి శత్రువు అయిపోతాడు. ఎవడు దేవునితో స్నేహం చేస్తే వాడు లోకానికి శత్రువు అయిపోతాడు. ఆ రిస్క్ కూడా ఒప్పుకున్నాడు గనక హనోకు దేవునికి ఇష్టడు కాగలిగాడు. ప్రియులారా, దేవుణ్ణి రుచి చూడాలంటే ఈ అనుభవాలన్నీ మనకు ఉండాలి. ఇంతవరకు నేను నడిచిన నడక సరైంది కాదనే గ్రహింపు, మారు మనసు ఉండాలి. ఈ రోజు నుండి దేవునితో ఏకీభవిస్తాను, సమాజం నాకు శత్రువైనా పర్వాలేదు అనే తీర్మానం ఉండాలి. ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకుతామో దేవుడు మన ద్వారా కొన్ని కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దేవుని కొరకు మనం ప్రమాదాల్లో పడతామో దేవుడు దిగి వచ్చి మనల్ని కాపాడడం మొదలు పెడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను నా లైఫ్లో జరిగిన అద్భుతాలన్నీ జ్ఞాపకం చేసుకుంటే అసలు దేవుడు పక్కనే ఉన్నాడు, ఎక్కడో లేడు, ఇక్కడ పక్కనే ఉన్నాడు అనిపిస్తుంది. ఓసారి నేను చేతక్ మీద ఎక్కడికో వెళ్ళి వస్తున్నా స్కూటర్ మీద. సరిగ్గా కుకటపల్లి మెయిన్ రోడ్ దాటుతున్నా అనమాట. బిహెచ్ఎల్కి పోవాలి. అప్పుడు ఎక్కువ వెళ్ళేవాడిని బిహెచ్ఎల్ దాటి రామచంద్రపురం, అక్కడ ఒక సంఘం ఎక్కువ మంది పిలుస్తూ ఉండేది. సరిగ్గా మెయిన్ రోడ్ స్కూటర్ ఇట్లా వెళ్తూ ఉంది. సడన్గా ఎలాగ వచ్చిందో, నా ప్రక్క ఒక పెద్ద లారీ, ఒక ట్రక్కు, ఇటుపక్క లారీ ట్రక్ ఉంది. ఈ మధ్య నుంచి వెళ్దాం అనుకున్నవాడిని ఆ రోడ్డు ఆ చివరికి పోయే ట్రక్ సరిగ్గా నా ముందుకు వచ్చింది. ఇప్పుడు మొత్తం 3 ట్రక్కుల మధ్యలో నేను ఉన్నాను అనమాట. 3 ట్రక్కుల మధ్యలో నేనున్నా. ఇవన్నీ బలమైన పెద్ద పెద్ద ట్రక్కులు ఇవి. సరే పర్వాలేదు, ఆగుదాం, ఏదో ఒకటి క్లియరెన్స్ ఇస్తుంది కదా అనుకుంటుంటే వెనుక నుంచి ఇంకోటి ఒక చిన్న ట్రక్ వచ్చింది. అంటే నన్ను మొత్తం శాండ్విచ్ చేసేసి అప్పచ్చి చేసే ప్రయత్నం అన్నమాట. అప్పుడు అర్థమైంది, ఇది నా మీద హత్యా ప్రయత్నము. ఒక సెకండ్లో అయిపోతాయి. ఇక నేను కేకబెట్టి, ఏసయ్యా అంతేనా, అయిపోయిందన్న లైఫ్, నీ చిత్తమైతే బ్రతికించుతండి, ఇంతే ప్రార్థన చేసి. ఒక పెద్ద చెయ్యి ఎక్కడి నుంచి వచ్చి నా ముందున్న ట్రక్ను ఇట్లా తోసి ఇటు పక్కకు పెట్టేసి నా ముందు ఖాళీ ఏర్పడింది. యాక్సిలరేటర్ పెంచుకొని రయ్యమని వెళ్ళిపోయాను.
వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూద్దును కదా, మళ్ళీ ఆ 3 ట్రక్కులు అట్లే ఉన్నాయి, అదే పొజిషన్లో ఉన్నాయి. నాకు ముందు గ్యాప్ ఏర్పడింది, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా సైతాను నన్ను చంపాలనుకున్నాడు ఆ రోజు. మొన్న మధ్యరాత్రి నేను బయటికి వెళ్ళి అక్కడ చిన్న యాక్సిడెంట్ అయింది. బాంబే హైవే మీద 5 నిమిషాలు బండి రాకుండా మధ్యరాత్రి అసలు ఉండనే ఉండదు. రై 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 అని వస్తూ ఉంటాయి. రోడ్డు మీద పడిపోయాను. ఒక లారీ వచ్చి ఎక్కిపోవాలి. క్లియర్గా చూశాను. రోడ్డు మీద ఒక ఆయన నిలబడి ఉన్నాడు, తెల్లని బట్టలు వేసుకొని, అటు చేయొకటి ఇటు చేయబెట్టి ఇట్లా ఆపుతున్నాడు. 5 నిమిషాలు ఒక్క బండి రాలేదు. కింద పడ్డాను. నన్ను అందరూ వచ్చి లేపారు, పక్కకు తీసుకెళ్లారు, మంచినీళ్ళు ఇచ్చారు. స్కూటర్ బైక్ 5 మినిట్స్ అయినాక మళ్ళీ బండ్లు రాక స్టార్ట్ అయింది. ఎవరైనా ఆ ట్రాఫిక్ని ఆపినోడు ఎవరు? దేవుడు లేడా? ఉన్నాడు. దేవుని కొరకు మనం ఎప్పుడైతే నిలబడతామో దేవుడు మన పక్షంగా నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఈ 2 మాటలు ఉన్నాయి. మీరు ఈ రెండింటి ఒకసారి చూడండి, మనం చదువుకొని ముగించేద్దాం. మొట్టమొదట రోమా 8వ అధ్యాయంలో దేవుడు మన పక్షము అనే మాట మనం చూస్తాం. దయచేసి రోమా 8:31. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమందు ఉండగా మనకు విరోధి ఎవడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన పక్షము, దేవుడు మన పక్షం. ఎప్పుడు అవుతాడో తెలుసు. అందరికీ ఆ వచనం చాలా ఇష్టం. దేవుడు మన పక్షమందు అనే మాట ఇష్టం లేని వాళ్ళు ఎవరు చెప్పండి? అత్త కోడలు పంచాయతీ అయినా సరే ఆ కోడలు అనుకుంటాడు దేవుడు నా పక్షమే ఉంటాడు. అత్తయ్య నేను దేవుడికి అప్పగిస్తున్నా, దేవుడు నా పక్షం. ప్రతి ఒక్కడు దేవుడు నా పక్షం అని అనుకుంటాడు. కానీ ఒక చిన్న కిటుకుంది ఇక్కడ. దేవుడు నీ పక్షం కావాలంటే ముందు నువ్వు దేవుని పక్షం కావాలి. అది అందరూ మర్చిపోతారు. నిర్గమకాండం 32వ అధ్యాయము 26వ వచనం. అందుకు మోషే పాళెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్నవారందరూ, అద్దిగది ఎవరండి? యెహోవా పక్షమున ఉన్నవారు. ఇప్పుడు ఈ వచనం కనపడదు. దేవుడు నా పక్షం అంట. నేను అడుగుతున్నా, ముందు నువ్వు దేవుని పక్షమా? దేవుని పక్షం ఉండి సమాజానికి విరోధివైన అనుభవం నీ లైఫ్లో ఉన్నదాన్ని నేను అడుగుతున్నా. నేనైతే చాలాసార్లు అయిపోయి. రంజిత్ తోఫీర్ అంటే లోక విరోధి. అందుకే మనం ఒక ఛానల్ నడిపిద్దాం అయ్య గారు, ఛానల్కు పేరు పెట్టమని మార్క్ బాబు అడిగితే యథార్థవాది అని పెట్టినా నేను. ఎందుకు యథార్థవాది అయ్య గారిని అడిగాడు. ఎందుకంటే యథార్థవాది లోక విరోధి, మరి నేను లోక విరోధినే కదా, ఇది ఇండైరెక్ట్గా రంజిత్ తోఫీర్ అని అర్థం అని పెడితే ఓకే అని పేరు పెట్టాడు అనమాట. ఐ హ్యావ్ బీన్ అగెన్స్ట్ ద వరల్డ్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ ఇన్ మై లైఫ్. అయితే లోకాన్ని వ్యతిరేకించాలనే గర్వము కాదు, నా దేవుడు చెప్పిన పని చేయాలి. దీనికి లోకం వ్యతిరేకమైనా పర్వాలేదు. నా దేవుడు చెప్పాడు, నేను చేస్తాను. లోకం వ్యతిరేకమైనా పర్వాలేదు. దేవుని కొరకు మొండికేసి అడుగు ముందుకేసినప్పుడల్లా నేను యెహోవా పక్షము, దేవుడు నా పక్షం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు దేవుని కొరకు ఒక తీర్మానం చేయాలి. ముందు ఇవాళ ఒక తీర్మానం చేయి. నీకు టైం ఇస్తాను, ముగించేద్దాం. నీవు దేవుని కొరకు జీవిస్తానని ఒక తీర్మానం చేయాలి. దేవుని కొరకు జీవిస్తానని ఒక తీర్మానం నువ్వు చేయగలిగినప్పుడు దేవుడు నీకు కొన్ని పనులు అప్పగిస్తాడు. పరీక్షించడానికి అంత ఈజీగా అంత తేరగా దొరకదు దేవుని సహవాసం. దేవా ఇది మొదలుకొని నీ కొరకు జీవిస్తాను అంటే, అవునా కుమారుడా, సరే చూద్దాం అని నిన్ను కొన్ని పరిస్థితుల్లోకి నడిపిస్తాడు. దేవుడు చెప్పిన పని చేయాలంటే బంధువులు వ్యతిరేకము, అందరూ వ్యతిరేకం అవుతారనే సిచ్యువేషన్ తీసుకొస్తాడు. నీకు పరీక్ష అది.
90% విశ్వాసులు ఓడిపోతారు ఈ పరీక్షలో. దేవా నీ కొరకు జీవిస్తానని ప్రార్థన చేయటం, దేవుడు చెప్పిన పని చేసేటప్పుడు మరి మా బంధువులకి ఇష్టం లేదు కదా అని మళ్ళీ సొళ్ళు కబుర్లు చెప్పటం. ఓరి మూర్ఖుడా, బంధువులకి ఇష్టం కాదు, అసలు నువ్వు ఎవరి కోసం బతుకుతానన్నావు? దేవుని కొరకు అన్నావు, మరి బంధువులు అంటే ఏంటి? అంటే మరి బంధువులకు వ్యతిరేకం కావాల్సిందేనా? తప్పదంటే మరి కాకపోతే క్రైస్తవ జీవితం ఏంటనుకున్నావు? మరి సిలువ మోయడం అంటే అర్థం ఏంటి? పీపుల్ వాంట్ ఎ క్రిస్టియన్ లైఫ్ వితౌట్ క్రాస్, విచ్ ఈస్ నాట్ పాసిబుల్. దేవుడేమి పిచ్చోడు కాదు, అమాయకుడు కాదు. దేవుని కొరకు జీవిస్తాను అన్న ప్రతి ఒక్కడికి ఈ పరీక్ష పెడతాడు. విల్ యూ డూ మై విల్ వెన్ ఇట్ ఈస్ అపోజింగ్ ద హోల్ వరల్డ్? లోకము వ్యతిరేకమైనప్పుడు ఏం చేస్తావు? నేను పరీక్షిస్తాడు. సర్వలోకం వ్యతిరేకము కానీ ఐ డోంట్ కేర్ అని దేవుని కొరకు నువ్వు నిలబడగలిగితే అప్పుడు ఒక దశ వస్తుంది, దేవుడు నీ పక్షం. హనోకును గూర్చి లోకము చెప్పుకున్నట్టు నిన్ను గూర్చి లోకం చెప్పుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఇంకొక దశ వస్తుంది, మనకు విరోధి ఎవడు? హూ క్యాన్ బి అగెన్స్ట్ అస్? దట్ మీన్స్ నోబడీ క్యాన్ బి అగెన్స్ట్ యూ. ముందు నీ సమర్పణ, తర్వాత పరీక్షలో నువ్వు నెగ్గాలి. నెగ్గిన తర్వాత దేవుడు నీ పక్షం అవుతాడు. అయిన తర్వాత లోకమే చెప్పుకుంటుంది, అతనికి విరోధంగా మనం గెలవలేమండి, ఆమెకు విరోధంగా మనం ఏం చేయలేమండి అని లోకమే నీకు మొక్కేటట్టు దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ రిస్క్ లేకుండా అందరి భజన జీవం పొందుకుంటూ, అందరి మెప్పు పొందుకుంటూ నువ్వు దేవుణ్ణి వెంబడించలేవు. యూ కెనాట్. కొంతమంది పెద్దలు నాకు చెప్పారు, నువ్వు ఏంట్రా నువ్వు అందరికి వ్యతిరేకంగా మాట్లాడతావేంటి? యేసుప్రభు అంతటి వాడు మనుషుల దయలోను దేవుని దయలోను వర్ధిల్లాడు అని నాకు చెప్పేది పెద్దోళ్ళు. అంటే మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లాడట, నువ్వు కూడా మనుషుల దయ కూడా పొందుకోవాలి. ఇంతకన్నా ఘట సర్పం ఉందా ఇంకోటి? నేను చెప్పాను, యేసయ్య మనుషుల దయలో వర్ధిల్లాడు అనేది బాలుడుగా ఉన్నప్పుడు. ఆయన అభిషేకించబడి యేసు క్రీస్తుగా అభిషిక్తుడై బహిరంగ పరిచర్య మొదలుపెట్టిన రోజు నుండి ఆయన మనుషుల దయ పొందలేదు. బాలుడుగా ఉన్నప్పుడు మనుషుల దయ. కానీ పరిచర్య మొదలుపెట్టిన తర్వాత వారు నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి. యేసుప్రభు మనుషుల దయలో వర్ధిల్లితే మరి సిలువేయండి సిలువేయండి కేకలు ఎందుకు వేశారు? అదేనా మనుషుల దయ? నేను చెప్పాను, ఏ సర్వోత్తమరావు ఉన్న ఎవడైనా సరే దేవుని చిత్తానుసారమైన సేవ మొదలుపెట్టక ముందు మనుషుల దయ ఉంటుంది. దేవుని చిత్తానుసారమైన సేవ మొదలుపెట్టిన తర్వాత మనుషుల దయ వాడికి ఉండదు, దేవుని దయ మాత్రమే ఉంటుంది. నీకు ఒక దయ ఒక టైం వస్తుంది, దేవుని దయన ఉండాలి, మనుషుల దయన ఉండాలి. ఇద్దరి దయ కలిపి ఉండే అవకాశం లేదు 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 లేదు. ద వరల్డ్ ఈజ్ అగేన్స్ట్ మీ బట్ ఐ నో గాడ్ ఈజ్ ఫర్ మీ. లోకం నాకు వ్యతిరేకం కానీ దేవుడు నా పక్షమని నాకు తెలుసు. అదే నమ్మకంతో ఇంతకాలం ఎదురీత ఇదాను. నేను మునిగిపోలే, కానీ సాగిన పరిస్థితులు నాకు వచ్చినాయి. కొద్దిగా మడమలు లోతు, పైన నడిచేటువంటి మడమలు యాంకిల్స్ డీప్, కొన్నిసార్లు పిక్కలంత లోతు. ఈ లోపల కేక పెట్టారు, యేసయ్య లేపాడు, మళ్ళీ నడిపించాడు. పేతురు నీళ్ళ మీద నడిచాడు, మునిగిపోలేదు. దేవుని కొరకు రిస్క్ తీసుకొని ఏ భక్తుడు ఎన్నడూ మునిగిపోడు, యేసయ్య మునిగిపోని ఇవ్వడంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ హనోకులాగా మన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ రావాలా, ఒక మలుపు తిరగాల. ఈ రోజు నుండి నేను దేవుని చిత్తమే నెరవేరుస్తాను. దేవా నాకు పరీక్షలు పెట్టి నేను గెలుస్తాను. లోకమంతా వ్యతిరేకమైన పర్వాలేదు తండ్రి. హనోకు నెగ్గినట్టుగా నేను పరీక్ష నెగ్గుతాను.
హనోకులాగా నేను కూడా నీకు ఇష్టడను ఇష్టరాలడని సాక్ష్యం నేను పొందాలి. దేవునితో ఒక రియల్ ఒప్పందం చేసుకోండి. మామూలుగా ఏదో నమ్మి బాప్తిసం పొందాను పలానా చర్చ్ మెంబరు, అక్కడికి వెళ్తాము ఏదో రొట్టె విరుచుకుంటాము ఉంటామని అలాంటి జీవితం జీవించకండి. లివ్ అన్ ఎక్సైటింగ్ క్రిస్టియన్ లైఫ్ వేర్ యూ టేస్ట్ గాడ్ ఎవ్రీ డే. దేవుణ్ణి ప్రతిరోజు రుచి చూడగలిగే అనుభవం నా బిడ్డలందరికీ రావాలని నేను ఆశిస్తున్నాను. నేనే హామీ, దేవుని గ్రంథమే మీకు హామీ. యేసయ్య కొరకు మీరు నీళ్ల మీద అడిగేస్తే మీరు ఎన్నడూ మునిగిపోరు. నా యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గునందడు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మనం ఒక తీర్మానం చేద్దాం. సాధారణ క్రైస్తవ జీవితం కాదు, యెహోవా ఉత్తముడని రుచి చూచే క్రైస్తవ జీవితంలోకి నేను వస్తాను. ప్రతిరోజు నేను రుచి చూడాలి, ప్రతిరోజు ఒక రిస్క్ తీసుకోవాలి, ప్రతిరోజు నీళ్ల మీద నడవాలి, ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. 12 శిష్యులు ఉన్నారు పడవలో, ఒకటి నీళ్ళ మీద నడిచాడు. అలాగే సంఘములో ఉండే అందరికంటే నేను ఒక్కడిని నీళ్ళ మీద నడిచి చూపించాలి అనే ఒక రోషం, ఒక తీర్మానం నీకు వస్తే నిన్ను దేవుడు భారతదేశానికి ఆశీర్వాదకరంగా, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా వాడుకుంటాడు. రండి మనం ప్రార్థన చేసుకుందాం. రుచి చూచే క్రైస్తవ జీవితాన్ని మనం జీవిద్దాం. థియాలజీ కాదు, జస్ట్ థియాలజీ ఈజ్ నాట్ సఫిషియంట్. యు నీడ్ టు టేస్ట్ గాడ్. ప్రభువా, రుచి చూచుటనే అనుభవం నాకు నేర్పించమని అడుగుదాం. ప్రతి ఒక్కరూ మన 2 చేతులు ఆకాశంతటి పైకెత్తి మనం ప్రార్థన చేద్దాం. ట్రస్ట్ గాడ్, ఒబే హిమ్ ఎట్ ఆల్ టైమ్స్, ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, and take risk for God and taste his goodness. ప్రభువా, నీకు వందనాలయ్యా, వందనాలు. ఏదో ఒక చర్చ్ మెంబర్షిప్ ఉంది, ఏదో నాకు కూడా కాస్త క్రైస్తవ పాటలు వచ్చు, క్రైస్తవ మాటలు వచ్చు అనే నామకార్థ జీవితం నాకు వద్దు తండ్రి. పడవలో కూర్చొని కేకలు వేసే జీవితం నాకు అక్కర్లేదు. కాస్త రిస్క్ అయిన నీళ్ల మీద నడిచే పేతురు అనుభవం కావాలి. లోకం వ్యతిరేకించిన హనోకు లాంటి అనుభవం నాకు కావాలి. నేను యెహోవా పక్షం అని జనం చెప్పుకోవాలి. ఆమె యెహోవా పక్షం ఉన్నది, అతడు యెహోవా పక్షం ఉన్నాడని జనం చెప్పుకోవాలి. తర్వాత దేవుడు ఇతని పక్షం, ఈమె పక్షం అని జనం చెప్పుకోవాలి. ఐ వాంట్ టు టేక్ సైడ్స్ ఫర్ గాడ్. నువ్వు బైబిల్ పక్షమా, మానవ కల్పిత బోధల పక్షమా? దేవుని పక్షమా, సమాజం పక్షమా? దేవుని పక్షమా, డినామినేషన్ల పక్షమా? దేవా, నేను నీ పక్షము, నేను నీ వాడను. నీ కొరకు నేను ప్రమాదభరితమైన సన్నివేశాల్లోకి ఇష్టపూర్వకంగా వెళ్ళగోరుతున్నా తండ్రి. దేవుని మాట కొరకు నేను ప్రమాదంలో పడితే, దేవుని శక్తి నేను రుచి చూస్తానని చెప్పిన మాట కొరకు నీకు వందనాలు. గివ్ మీ సచ్ అన్ ఎక్సైటింగ్ క్రిస్టియన్ లైఫ్, ఓ లార్డ్. ప్రభువా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు. దేవా, నీకు వందనాలు, 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 వందనాలు. ఆత్మనియమము ద్వారా సాగిపోదము, ఆత్మనియమము ద్వారా సాగిపోదము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడు, యేసుని జూచుచు ఓపికతో మనము సాగిపోదము.
ఓపికతో మనము సాగిపోదము, ఆత్మ నియమము ద్వారా సాగిపో. దేవుని ప్రజలతో శ్రమయే మేలని ఐగుప్తు పాపపు భోగము విడచిన, దేవుని ప్రజలతో శ్రమయే మేలని ఐగుప్తు పాపపు భోగము విడచిన, మోషే వలె మనము సాగిపోదము, మోషే వలె మనము సాగిపోదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. సిద్ధపరచిన పురమును చేరా, వాగ్దానములను నమ్మి, సిద్ధపరచిన పురమును చేర, వాగ్దానములను నమ్మి నడచిన అబ్రహాము వలె సాగిపోదము, అబ్రహాము వలె సాగిపోదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, పేరుకు మాత్రము క్రైస్తవులముగా జీవించకుండా అనుదినము దేవుని రుచి చూచే క్రైస్తవులుగా మమ్మల్ని జీవింపచేయండి తండ్రి. విన్న వాక్యమాలు ఫలింపచేయండి. దేవుడు లేడని నాస్తిక ప్రచారం ఎక్కువైపోతున్న ఈ దుర్దినాలలో, అంచె దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో దేవుడే లేడని వాదిస్తున్న వాళ్ళకి సరైన జవాబు దేవుని రుచి చూచిన హనోకులే అనే గ్రహింపు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. దేవుడు ఉన్నాడని వాదించడం కాదు, కానీ దేవుణ్ణి నేను రుచి చూశానని చెప్పగలిగే స్థితి మాకు దయచేయండి. మీరందరూ లేడు అంటున్న దేవుణ్ణి మేము రుచి చూచి తెలుసుకున్నాం. దేవుడు అనేది ఒక నిజం, అది మూఢనమ్మకం కాదు. దేవుడు అనేది ఒక సత్యం, ఒక వాస్తవం అని మేము ప్రకటించి నిరూపించేందుకు తండ్రి, మొట్టమొదట మమ్మల్ని యెహోవా పక్షము వారుగా తీర్చిదిద్దండి. మేము యెహోవా పక్షం వారు అయిన తరువాత దేవుడు మా పక్షం వాడు అని లోకం గ్రహించేటట్టు చేయండి మా తండ్రి. నీకు వందనాలు. సమాజంలో ఒక మార్పు రావటానికి మొదట మాలో ఒక మార్పు తీసుకురండి ప్రభువా, నీకు వందనాలు. హనోకు జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉందని మాకు చూపించారు. మొదటి 65 సంవత్సరాలు అతను దేవునితో నడవలేదు, కానీ 65 ఏళ్ళు నిండిన తర్వాత దేవునితో నడిచేది మొదలుపెట్టినాడు అనే అద్భుతమైన సాక్ష్యం కొరకు నీకు వందనాలు. మేమెవరమైనా ఇంతకాలం ఎలా బ్రతికినా సరే ఈరోజు నీ తట్టు మళ్ళుకొని నీతో నడక ఆరంభించే అవకాశం ఉంది. ఈరోజు మా జీవితంలో ఒక శుభారంభం, ఒక నూతన సువర్ణాధ్యాయం ఆరంభం కావడానికి అవకాశం ఉంది అని చెప్పినటువంటి అద్భుతమైన ప్రోత్సాహకరమైన వాగ్దానము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. నేను నా బిడ్డలందరూ దేవునితో నడిచేవారుగా ఉండటకు సహాయం చేయండి. హనోకు వలె మేము దేవుని వాక్యాన్ని ప్రకటించేవారుగా ఉండేందుకు సహాయం చేయండి. మేము దేవునికి ఇష్టలేమని లోకము చెప్పుకునే స్థితి మా బ్రతుకుల్లో దాయిచేయండి. ప్రభువా, యేసుక్రీస్తు నిజమైన దేవుడిని వాదించి నెగ్గితే చాలదు, కానీ ఆయన ఉత్తమత్వాన్ని రుచి చూచాననే సాక్ష్యంతో మమ్మను లోకానికి వెలుగ్గా దేదీప్యమానంగా మండించమని, మండుచున్న గుండెలతో మమ్మను మా ఇళ్లకు పంపించమని, దేవుని రుచి చూస్తున్న ప్రజలుగా వచ్చే ఆదివారం మళ్ళీ మమ్మల్ని ఇక్కడికి చేర్చమని యేసు అద్భుత నామంలో
స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్ రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి దేవునికి ఇష్టలుగా దేవుని రుచి చూచి ప్రజలుగా మలచునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునికి జయము. ప్రభు యేసు రక్తమునికి జయం. ప్రభు యేసు నామమునికి సంపూర్ణ జయం. అపవాదికి నివాని సమస్త క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. అందరికీ వందనాలు. అందరూ నన్ను తప్ప ఒకరినొకరు పరామర్శించుకొని సెలవు తీసుకోండి. నేను అర్జెంటుగా వెళ్ళాలి. కేక్ కటింగా ఎవరికి? Please like, subscribe and press the bell icon to get all the updates.